இந்த பூஜ்யமாய ஓணம் ದಿವಸ ಎಲ್ಲ ಜನங்களுக்கு పరిపూర్ణ అనుగ్రహం ఆశీర్వాదం. దేశము మొట్టమొదటి ప్రధానమైనటువంటిది. So Kerala stands first in every respect. అలాంటి దేశము భగవంతునికి మాత్రం ముఖ్యం కాదా? Such a land is very important to God also. తప్పగా దైవం కూడా అక్కడే ఉంటున్నాడు. God dwells there in that state. బలిచక్రవర్తి పుట్టినటువంటిది కానీ వామనుడు పుట్టినటువంటిది కానీ శాంత ఆశ్రమం. It was the land, it was the birthplace of Emperor Bali and Vamana. సిద్ధాశ్రమము అని పేరు. Its name was Siddhasrama. సిద్ధాశ్రమం అనగా అన్ని కూడా సిద్ధింపజేసేటువంటిది. Siddhasrama meant the land of fulfillment. అన్ని సక్సెస్ చేసేటువంటిది. It is one that the solution. సంకల్పించినా కానీ అది విజయాన్ని గావించేటువంటిది. Whatever that is thought of and planned for is bound to be fulfilled. విశ్వామిత్రుడు అక్కడికి పోయి తపస్సు చేశాడు. So Vishwamitra did penance there. ఆ విశ్వామిత్రుడు అక్కడ తపస్సు చేసి because his penance, సిద్ధాశ్రమం అనేటువంటి దానికి శాశ్వతమైనటువంటి కీర్తిని తెప్పించాడు. and he brought a very good name to Siddhasrama, the land of fulfillment. కనుక అట్టి సిద్ధాశ్రమము సర్వ సిద్ధులకు కూడా మూల కారణమే. And it is responsible for all the kinds of divine powers. ఈ కారణాన్ని గురించుకొని బలిచక్రవర్తి కూడా అక్కడే పుట్టాడు. That's the reason why Emperor Bali was born.